ఇవాల్టి ముఖ్యాంశాలు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు అస్వస్థత, తీవ్ర జ్వరంతో విశాఖలోని ఆసుపత్రిలో చేరిన పల్లా శ్రీనివాసరావు. ఇటీవల విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న పల్లా 2 రోజుల క్రితం విశాఖ చేరిక. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. పల్నాడు జిల్లా అమరావతి మండలం 14వ మైలు వద్ద ఉద్రిక్తత. వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన వైసీపీ నేత నంబూరి శంకర్రావు రాకముందే ఎదురెదురుగా వచ్చి ఇరు పార్టీల నేతల ఘర్షణ. ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం బృందం సమావేశం. భేటీకి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియా నేతృత్వంలో భేటీ. మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరు. విజయవాడలో మరోసారి విరిగిపడిన కొండ చర్యలు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 3కి గాయాలు. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన అధికారులు, పోలీసులు. విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి. ఢిల్లీ ఎయిమ్స్ లోని ఐసీయూ విభాగంలో చికిత్స పొందుతున్న సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న వైద్యులు.